మంత్రి పదవిలో లేకున్నా మానవత్వాన్ని మరుస్తలేడట మాజీ ఐటీ మంత్రి కేటీఆర్ సారు. ఏడ జనం గోసలు పడుతుంటే అడిగి పోయి అడిగి మరీ కష్టాలు తెలుసుకుంటున్నాడట. అగో ఎప్పటి నుంచో సేవా కార్యక్రమాలు చేసుకుంటా పోతూనే ఉండు అని కార్యకర్తలు అంటుంటారు. ఇప్పుడు ఇంత కాయసుగా నువ్వెందుకు చెప్తున్నావే బాలన్న అంటారా? చూపించుకుంటా చెప్తా పాండ్రి. ఇంత పెద్ద మనసు సారది సామాన్యుని లెక్క సాదాసీదాగా లబ్బరి కురిసిలా కూర్చొని లక్షణంగా మాట్లాడుకుంటా అక్షరాల ₹1,00,000 చెక్కు చేతుల్లో పెట్టిండంటే సారు మనసు ఎంత సక్కదనమైందో చూడుండ్రి. ఇట్లుంటారా ఏ లీడర్ అన్న? ఆపతున్నది అక్కెరున్నదని తెలిస్తే చాలు ఆగకుండా పోయి మరి ఆర్థిక సాయం చేస్తున్నాడట. మరి ఈ పిల్లగానికి ఏమైంది, ఎందుకు సాయం అందిస్తున్నాడంటే పుట్టుకతోనే పాపము చెవులు వినబడాయట, మాటలు రావట, సైగలతోనే బతుకుతున్నాడట. దవాఖానకు తీసుకుపోయి డాక్టర్లకు చూపెడితే ఏం తక్కువ 7 లక్షలు అవుతాయి, అట్లయితే ఆపరేషన్ అవుతుంది, అందరోలే చెవులు వినబడతాయి, మాటలు వస్తాయన్నారట. ఎల్లని సంసారం 7 లక్షలు దేవాలని ఎదురు చూస్తుంటే ఈ ముచ్చట రామన్న చెవుల పడ్డదట. వెంటనే పోయి ₹1,00,000 ఇచ్చిండట. అగో 7 లక్షలు అంటే లక్షనే ఇచ్చిండంటే ఎట్లయితదంటే 6 లక్షలు అంతకుముందే మల్లారెడ్డి అడ్జస్ట్ చేసిండట.